తల్లికి వందనమంటూ కూటమి ప్రభుత్వం పంగనామం పెట్టడంపై కర్నూలు ప్రజలంతా మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ యొక్క కల్లూరు మండలంలోని పెద్దపాడులో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలంతా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం వర్తిస్తుంది, ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ తప్పడం అనేది ఇక్కడున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఈ రోజు చూసుకున్నట్లయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు, తల్లికి వందనము ఈ ఏడాది ఉండకపోవచ్చు అని చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా 4 విడతలుగా పిల్లలకు అమ్మఒడి ప్రతి ఇయర్ వేసేవారు. ఈ ప్రభుత్వం ముందు ఎలక్షన్స్ ముందు మాత్రం గొప్పలు చెప్పారు, కానీ ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వేస్తామని చెప్పారు. గత సంవత్సరంగా గడిచిపోతున్నా ఇప్పటి వరకు వేయలేదు. మా పరిస్థితులు ఎలాగంటే రెక్కాడితే గానీ డొక్కాడని సిచ్యువేషన్ లో మేమున్నాము. పిల్లలని స్కూల్ కు కూడా పంపలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. ఒక సంవత్సరం ఆల్రెడీగా ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది. ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. మధ్యమం గురించి ఎక్కువగా కేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి ఆలోచించకపోవడం, మద్యం గురించి ఎక్కువగా ఆలోచించడం ఇది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటారు? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మాకు 2 పిల్లలు ఉన్నారు సార్. కానీ ఇప్పటి వరకు ఒక సంవత్సరంలో 5 years వేస్తామని చెప్పారు ఎలక్షన్స్ ముందు. ఇప్పటి వరకు దీని గురించి ఏమీ పట్టించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంటే 4 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క పిల్లవాడికి డబ్బులు వేశారని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతగా ఉపయోగపడింది మీకు? మాకు ప్రతి ఇయర్ మేము అనుకున్న సమయానికి వేశారు సార్. అంటే గొప్పగా చెప్పకపోయినా చెప్పిన టయానికి వేశారు. ఇప్పుడు ప్రభుత్వము ముందుగానే గొప్పలు చెప్పారు, కాకపోతే మాకు టయానికి వేయలేదు. అందువల్ల మేము స్కూల్కి పిల్లలకు పంపడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరేమంటారమ్మా? ఏంటి పరిస్థితి? మీరు ఎంత ఊహించుంటారు? మీ పిల్లలకందరికీ తల్లికి వందనం వస్తుంది, దాని వలన ఇంకా బాగా చదివించుకోవచ్చు, ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని హామీ ఇచ్చారు కదా. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ సంవత్సరం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కదా, ఏమనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉంది సార్. ఈ సమయంలో ఈ సిచ్యువేషన్ అనేది ఏడాది వస్తుంది, కానీ ఎందుకు ఈ సిచ్యువేషన్ వీళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడము అదొక కారణము. మద్యం మీదే ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని సాగించుకుంటూ ఇంత అమౌంట్ అంత అమౌంట్ వచ్చిందని చెప్తున్నారే కానీ ఆ అమౌంట్ నుంచి పిల్లలకి ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫుడ్ విషయంలో గానీ కేరింగ్ విషయంలో గానీ సరిగ్గా అయితే ఏం లేదు సార్. ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఇప్పుడైతే ఎడ్యుకేషన్ గురించి ఏం పట్టించుకోవట్లేదా? పెద్దగా అయితే ఏం లేదు సార్. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఏం లేదు. అందరూ ఎక్కువ పిల్లలు బయట తిరుగుతున్నారు తప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఏం అనిపించడం లేదు. పోయినసారి ప్రతి ఒక్కరు యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ అన్ని వేసుకెళ్తున్నారు, కానీ ఈసారి అసలు ఏం అనిపించడమే లేదు. అది ఎందుకు ఏమనేది చాలా బాధాకరంగా ఉంది. పిల్లలు రోడ్ల మీద తిరగటము, దాని గురించి మీరు కొంచెం వాళ్ళ శ్రద్ధ తీసుకొని అమ్మఒడి అనేది పెడితే పిల్లలకి తల్లులకి కొంచెం చేదోడుగా ఉండి దాని నుంచి వాళ్ళకి కొంచెం కుదుటపడి పిల్లల్ని కరెక్ట్ గా స్కూల్ పంపించడము చేయడము జరుగుతుంది. కాబట్టి మాకు కొంచెం అమ్మఒడికి సహాయపడితే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఎట్లా అనిపించింది? అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరెక్ట్ గా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. అప్పుడు ఏ విధంగా ఉండింది మీకు? అప్పుడు బాగుంది సార్, స్టడీ బాగుంది, అంతా బాగుంది, అమౌంట్ పడుతుంది, డైరెక్ట్ గా స్కూల్లోకి పంపిస్తున్నాము, స్కూల్స్ బాగున్నాయి, స్టడీస్ బాగున్నాయి, పిల్లలు అనేది క్రమశిక్షణతో యూనిఫామ్ తో కరెక్ట్ గా పోతున్నారు. అప్పుడు బాగుంది మాకు. కానీ ఇప్పుడే ఈసారి ఎందుకు అమ్మఒడి ఇది చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు చెప్పండి. అంటే చాలా మటుకు ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు చాలా సిచ్యువేషన్ ఈసారి కూడా అమ్మఒడి లేనట్లే అని, అది లేకపోతే ఇబ్బంది కలుగుతున్న సిచ్యువేషన్స్ అని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది ఈ యొక్క కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కూటమి ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద చూపిస్తున్న శ్రద్ధని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఈ సంవత్సరం ఇయ్యలేనని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ముందు ప్రజలకు ఎందుకు ప్రామిస్ చేశారు? ఎలక్షన్స్ ముందు మేము అప్పుడు గత ప్రభుత్వంలో ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చేవారు. మేము వస్తే ఎలక్షన్స్ తర్వాత మేము నెగ్గితే ప్రతి ఒక్క పిల్లవాడికి మేము తల్లికి వందనం అని ఇస్తామని చెప్పి నిజంగా చాలా మోసం చేయడం జరిగింది. అప్పుడు అమ్మఒడి వస్తున్నందుకు పిల్లల్ని స్కూల్ని కరెక్ట్ గా పంపించి ఫీజులు కట్టేవారు. ఇప్పుడు చూస్తున్నాం, మా బంధువుల్లోనే ఉన్నారు ఒక అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేక
కట్టలేదు వాళ్ళు ఈ సంవత్సరం. కట్టలేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వలేదు, బస్సు కూడా ఇప్పుడు స్కూల్ ఎక్కని ఇస్తలేరు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజలు ఫేస్ చేస్తున్నందుకు మీరు నిజంగా చూస్తున్నారు కదా. నిజంగా ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట అనేది నిజంగా ఈ ప్రభుత్వం చాలా వైఫల్యం చెందింది. తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఆయన కరెక్ట్ గా ఏవేవి చెప్పారో అన్ని స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏది అంటే 18 ప్రతి ఒక్కటి అంటే సూపర్ 6 అని ప్రతి ఒక్కటి ఇంకా ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా స్కీమ్ నెరవేర్చలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజలు ఎందుకంటే స్కూల్స్ కి కరెక్ట్ గా పంపించేవాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు స్కూల్ సరిగ్గా పోక ఇప్పుడు చెప్తున్నారు క్రమశిక్షణ లేకుండా అయిపోయింది, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకుండా అయిపోయింది, ఫుడ్ సరిగ్గా లేకుండా అయిపోయింది అని. కానీ నిజంగా ప్రభుత్వము విద్య మీద, ఎందుకంటే మన భవిష్యత్తు పిల్లలు విద్యలో ఉంది, అది ప్రభుత్వం నిజంగా మరిచి మద్యానికి నిజంగా ప్రిఫరెన్స్ ఇచ్చి మద్య స్కీములు పెట్టి దానికి వచ్చిన కనీసము చెప్పిన విద్య కోసమన్నా ఖర్చు పెడితే బాగుంటుంది. వేరే స్కీమ్స్ వదిలేసినా కనీసం విద్య కోసం ఖర్చు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే ఈ ప్రజల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా తల్లికి వందనం అనేది స్కీము ఇప్పుడు డిసెంబర్ వరకు అమలు చేయలేదు, కనీసము జనవరిలో అయినా అదొక్క స్కీమ్ అన్నా వర్తిస్తే బాగుంటుంది. కాబట్టి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ప్రభుత్వానికి, వాళ్ళు ఇచ్చిన స్కీములు అమలు పరచాలని కోరుకుంటున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే విద్య పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం వేస్తున్న తీరు అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో అది తూచా తప్పకుండా హామీని నెరవేర్చాలి. ఈ సంవత్సరం నుండి ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలంటూ ఇక్కడున్న మహిళలంతా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్య కన్నా మద్యానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా విద్య అనేది ఒక కుటుంబంలో వెలుగు వెలగాలన్నా, ఆ కుటుంబము ముందుకు వెళ్లాలన్నా ఖచ్చితంగా విద్య అనేది అవసరము. ఎవరో ఒకరైనా కానీ చదువుకుంటే ఆ యొక్క కుటుంబంతో పాటు రాష్ట్రమంతటా బాగుంటుందనే ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది విద్యకి ఇచ్చి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలంటూ మహిళలంతా కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.